ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ విధంగా మనం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇందాక నేను ఒక మనిషిని కలిశాను దారిలో వస్తున్నప్పుడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, స్టీల్ ఫ్యాక్టరీ ఇదివరకు ఉండేది, స్టీల్ ఫ్యాక్టరీ మూసేశాను, ఈ రోజున నేను ఒక వర్కర్గా మిగిలిపోయానని చెప్పాడు. చాలా బాధ కలిగించింది. ఒకప్పుడు తెనాలిలో దాదాపు 6 స్టీల్ ఫ్యాక్టరీలు ఉండేవి. మనకి చాలా మందికి ఇక్కడ ఉపాధి కలిగేది. ఈ ప్రాంతం నుంచి మన ఆటో నగర్కి వెళ్తే ఈ రోజున తెనాలిలో స్టీల్ ఫ్యాక్టరీలు కూడా మూసేసి పాపం ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్ యార్డ్లో గతంలో మన రమణరావు చైర్మన్ ఉండేవారు. ఆ రోజున రైతులకి ఎంతమంది రైతులకి మనం తైవాన్ స్ప్రేలు, ఇతర పరికరాలు, చివరికి పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీసం గిడ్డంగుల్లో స్టాక్ ఏర్పాటు చేసుకోవడానికి రైతుకి మంచి ధర వచ్చేటట్టు కూడా ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. ఈ ప్రాంతం ఏ తప్పు చేసింది మీరు చెప్పండి? ఎందుకు మనం ఇబ్బంది పడాలి? మొన్న కూడా మన కరెంట్ గారు, వాసు గారు, రాంబాబు గారు చేరినప్పుడు నేను చెప్పా, గతంలో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 2 గేట్ల మధ్యన కంపల్సరీగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది చర్చిపేటకు వెళ్ళి మనం పాత మందిని వాడుకుని మరొకసారి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా అక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చేటట్టు రైల్వే అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, ముందుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసుకున్నాం. టిట్కో గృహాలు మీకు తెలుసు బాగా, 7 ఎకరాలు ఆ రోజున 7 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు భూసేకరణ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ లో మనం ఇచ్చిన ధరని ఇక్కడే ఆధార కూడా ఇచ్చి ఇక్కడ రైతులకు న్యాయం చేసుకుని 7 ఎకరాలు ఆ రోజున మనం ప్రజల దగ్గర తీసుకుని ఆ రోజు ఇళ్ల పట్టాల కోసం, మంచి కాలనీ నిర్మాణం కోసం చేశాం. టిట్కో గృహాలు కట్టారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికి ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులని చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో? ఎందుకు ఇంత ఈర్ష్య, ఇంత కోపం? పరిపాలన అనేది నిరంతరంగా సాగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏ పార్టీతో మనకు సంబంధం ఉండదు. ప్రభుత్వం వచ్చినాక అన్ని పార్టీల్లో మన మనుషులు, మన సోదరులు, మన సోదరులను భావించుకుని అందరికీ న్యాయం చేయాలి. అంతేగాని నువ్వు నాకు ఓటేసేవా లేదా, మీరు పలానా పార్టీ కాబట్టి మీకు న్యాయం చేయం, మీకు ఇళ్ల స్థలమేమో, గృహకల్ప కార్యక్రమాల్లో ఏ విధంగా చేసాం సార్ కనుక్కోండి. మీరు ఆ రోజున మున్సిపాలిటీలో పారదర్శకంగా ఎవరు 500 రూపాయలు కట్టినా వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి లాటరీ తీసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రోజున మనం ఇక్కడ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేసాం. అదే విధంగా టిట్కో గృహాలు కూడా తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ఎవరైతే లబ్ధిదారులు ఆ రోజు పాపం కష్టపడి డబ్బులు వెచ్చించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ గృహాలు వచ్చేటట్టు మా వంతు మేము కృషి చేస్తాం. స్థానికంగా ఎవరు కౌన్సిలర్, ఎవరు ఎమ్మెల్యే కాదు, ఇక్కడ మన అందరం కలిసి పనిచేసుకోవాలి. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా నష్టపోయింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మన బిడ్డలు? ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం ఎందుకు ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్కో, బెంగళూరుకో, మెడ్రాస్కో ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? వలసలు వెళ్లకుండా మన కుటుంబం దగ్గరే ఉండి, మన ప్రాంతానికి మనం అందుబాటులో ఉండి కష్టపడి మనం పనిచేస్తుంటే ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పించే విధంగా బాధ్యత మేము తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. తెనాలిని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేద్దాం. తప్పకుండా చర్చిపేట నుంచి మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున కాలనడకన అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనలో చేశాం. దాన్ని కూడా వీళ్ళు ముందు తీసుకురాలేదు. 11 కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు వదిలేసి వెళ్ళాం. కానీ పనులు మాత్రం జరగలేదు. తల్లి పిల్లల హాస్పిటల్ గురించి చెప్పారు. ఇప్పుడే మీరు చూశారు ఏ విధంగా గతంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకి, సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి డాక్టర్లందరినీ నిలబెట్టి, నర్సులు కానీ, డాక్టర్లు కానీ రాత్రి పనులు పాపం వాళ్ళు కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు మన ప్రాంతాని కోసం. ఈ ప్రాంతమే కాదు, కృష్ణా జిల్లా నుంచి కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాగుంది, ఆపరేషన్లు బాగా చేస్తారని చాలా మంది ఇక్కడ తరలి వచ్చేవాళ్ళు. ఆ విధంగా మనం నడిపించేవాళ్ళం. పరిపాలన చేతగాక ఈ రోజు కేవలం పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, వ్యక్తిగత విమర్శలు చేసుకుని అహంకారంతో పరిపాలిస్తున్నారు. కానీ సామాన్యుల గురించి ఆలోచించి ప్రజల కోసం నిలబడాలని ఆలోచనలు ఎవరికి కూడా రావడం లేదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో నిజాయితీగా ఒక మంచి పరిపాలన తీసుకురావాలని, అందరినీ సమానంగా చూడాలని, ప్రతి పేద కుటుంబానికి ఒక ఆశ నింపే విధంగా ఒక భవిష్యత్తు ఉందని చూపించి ఆ భవిష్యత్తుకి మనం చేరే విధంగా, బంగారు బాట వేసే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో
జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి విరిగిన రీతిలో ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినట్టు మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. ఈ ప్రాంతంలో నేను చివరిలో చెప్పగలిగేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ శానిటేషన్ లోపించింది. ఇక్కడ మీకున్న సమస్యలు ప్రధానంగా మీ ఆరోగ్య సమస్యలు, అది ఎవరు పట్టించుకోవడం లేదు. మంచినీటి సౌకర్యం కల్పించాలి, మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. గతంలో వెనక కాలువలోకి తేలే డ్రైనేజ్ ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మీరందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో గతంలో కూడా నేను చూశాను. దాని తర్వాత ఈ సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ ఎవరైనా సరే మన బిడ్డల కోసం, చిన్న చిన్న పిల్లలు పాపం చాలా మంది వాళ్ళ భవిష్యత్తు ఏంటని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈయనలాగా అమెరికా పంపించలేరు, ఇతర దేశాలు పంపించలేరు. మనం మన బిడ్డలకి చదివించుకున్నప్పుడు వాళ్ళకి మంచి అవకాశం, మంచి ఆరోగ్యం,